ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కెరియర్లో రాధేశ్యామ్ మిగిల్చిన చేదు అనుభవం మరువక ముందే ఇప్పుడు ది రాజా సాబ్ రూపంలో మరో భారీ పరాజయం ఎదురైనట్లు స్పష్టమవుతుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేక చతికిలపడింది. సలార్, కల్కి లాంటి విజయాల తరువాత ఇలాంటి ఫలితాలు రావడం ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేయడమే కాకుండా ఆయన మార్కెట్ స్టామినాపై చర్చలకు దారితీస్తుంది. సంక్రాంతి సీజన్ అంటేనే పెద్ద సినిమాలకు కాసుల వర్షం కురిపించే సమయం మరి. కానీ గత సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఎలాగైతే బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిందో, ఈ సంక్రాంతికి ది రాజా సాబ్ సినిమా సైతం అదే బాటలో నడిచింది. భారీ బడ్జెట్ సినిమాలు పండగ సీజన్లలో వచ్చినప్పటికీ కంటెంట్లో పట్టు లేకపోతే మాత్రం ప్రేక్షకులు నిర్మోహమాటంగా తిరస్కరిస్తారని ఈ వరుస ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. డిస్ట్రిబ్యూటర్ల పరంగా చూస్తే ఈ సినిమా నిర్మాతలకి కోలుకోలేని దెబ్బ పడిందని చెప్పాలి. దాదాపుగా 450 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా పెట్టుబడిని వెనక్కి తేవడంలో విఫలమైంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఫైనల్ రన్ ముగిసే సమయానికి నిర్మాతలు దాదాపు 100 కోట్లకు పైగా నష్టాలను చవిచూసే అవకాశం కూడా ఉంది. ఇంతటి భారీ నష్టం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురిచేస్తుంది. ఈ పరాజయానికి ప్రధాన కారణం కీలకమైన మార్కెట్లలో సినిమా పేలవ ప్రదర్శన కనబరచడమేనని విశ్లేషకులు అంటున్నారు. నైజాం, ఆంధ్ర వంటి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రభాస్ కు మంచి పట్టున్న ఓవర్సీస్ ప్లస్ హిందీ బెల్ట్లలో కూడా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. సినిమాపై మొదటి రోజు నుంచే వచ్చిన నెగటివ్ టాక్ రావడంతో పాటు కథనంలో లోపాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో అడ్డంకిగా మారాయి. మొత్తానికి రాధేశ్యామ్ తరువాత ప్రభాస్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరింది. కేవలం భారీ బడ్జెట్, గ్రాండియర్ విజువల్స్ ఉంటే సరిపోదు, బలమైన కథనం కూడా ఉండాలని ఈ ఫలితం గట్టిగా హెచ్చరిస్తుంది. ప్రభాస్ తన తదుపరి సినిమాల ఎంపికలో ముఖ్యంగా బడ్జెట్, కంటెంట్ విషయంలో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజా సాబ్ ఫలితం నేర్పింది.